హాయ్ అండి. ఈరోజు అన్ని బంగాళదుంప ఐటమ్స్ చూపిస్తానండి. ఇది ఒకటండి, బంగాళదుంప టమాటా శనగపప్పు అండి. దీంతోపాటు ఇంకా బంగాళదుంప గ్రేవీ కూడా చేశానండి. దాంతోపాటు కూడా నేను బంగాళదుంపలు వేసి బిర్యానీ కూడా చేసుకున్నానండి. మరి మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేసేయండి. దాంతోపాటు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదండి, ఎక్కువగా బ్యాచిలర్స్కి అయితే మాత్రం పెడతానండి. ఎందుకంటే బ్యాచిలర్స్ అయితే ఎక్కువ టైం ఉండదు. ఓ పక్క కాలేజ్కి వెళ్ళాలి, లేదంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అన్న టైం అయితే వాళ్ళకు ఉంటుంది కదండి. దాన్ని బట్టి ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసుకోవాలండి. ఏ వెజిటేబుల్స్ అయితే మీరు వేస్తారో అవన్నీ కూడా ఇలా కలిపేసుకొని ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టేసి ఉప్పు కారం అనేది అన్నీ వేసేసుకొని మసాలా వేసుకున్నా పర్వాలేదండి. వేసుకొని మీకు ఎంత వాటర్ కావాలన్నది వేసుకొని, అంటే గ్రేవీలా కావాలన్నది చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం దగ్గరికి అయ్యేసరికి దింపేసుకుంటే అయిపోద్దండి సింపుల్గా. అంటే